శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఆగస్టు నెలలో అదృష్టం కొరకు మిథున రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా శుక్రుడు. మరి ప్రస్తుతం మిథున రాశి వారికి శుక్రుడు బలహీనమైన స్థితిలో ఉండడం వల్ల వీళ్ళకి స్థానచలనం లాంటిది జరగడం కానీ, స్త్రీలతో విరోధం కానీ, వ్యక్తిగతంగా స్త్రీలకు అనారోగ్యం కానీ కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం అమ్మవారిని, అంటే మీరు టెంపుల్కి వెళ్ళినా పర్లేదు, గృహంలో లక్ష్మీ అమ్మవారిని ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి మరి శ్రీ సూక్తాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు అంతా కూడా నియమంగా ఉండడం, ఆ రోజు ధనాన్ని పొదుపుగా వాడటం వల్ల ఆటోమేటిక్గా శుక్రుడు మీకు బలవంతుడై శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు దశమ స్థానంలో శని వక్రించి ఉండడం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఉద్యోగం మానేలా, అసలు ఉంటుందా పోద్దా, మనకి వస్తుందా రాదా, ఇటువంటి సందేహాలు కలగకుండా ఉండాలంటే శనిగ్రహ అనుగ్రహం కోసం మీరు పర్టికులర్గా శనివారం రోజు హనుమాన్ ఆలయం దర్శించండి. చీమలకి నలుపు రంగు చీమల, ఏ రంగు చీమలైనా పర్లేదు, లేదంటే చెరువులో ఉన్న చేపల కన్నా పర్వాలేదు, ఆహారం వేయవలసి ఉంటుంది. అంటే ఏదో పంచదార, కొద్దిగా బియ్యం పిండి అవి కలిపి చీమలకు ఆహారం వేయడం కానీ, ఈ చెరువులో చేపలు అవి ఉంటే వాళ్ళకి ఈ బిస్కెట్లు కానీ, ముక్కలకు బిస్కెట్ ముక్కలు, గోధుమ ఏదో ఒకటి చేపలు ఏవైతే తింటాయో ఆ చేపలకు ఆహారంగా మీరు వేయడం వల్ల, అంటే శనివారం నాడు పర్టికులర్గా చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగడానికి ఈ రెమెడీ మిథున రాశి వారికి సరిపోతుంది. ఇక ప్రధానంగా మనకి కేతు 3వ స్థానంలో ఉండడం వల్ల ఏ పని కూడా ముందుకు సాగినప్పుడు అన్నీ మధ్యలో అయిపోతుంటాయి. అలాగ ఆగుతుంది అనిపిస్తున్నప్పుడు ఆ పని ప్రారంభించే ముందు మీరు ఏం చేస్తారంటే, విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో ఎండు ద్రాక్ష కానీ, ఎండు ఖర్జూరాలు కానీ, సంఖ్య ఎంతైనా పర్లేదు, ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా మీరు స్వీకరించడం వల్ల, మరి టెంపుల్ అందుబాటులో లేనప్పుడు ఎండు ఖర్జూరం ఎవరికన్నా వృద్ధులకి డొనేట్ చేయడం వల్ల పనిలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు రాశి అందే ఉండి చాలా తొందర పెడుతుంటాడు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటుంది, అతిగా కోపం వస్తూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల కుజగ్రహ అనుగ్రహం కోసం మీరు పర్టికులర్గా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించడం కానీ, అది అందువాని పక్షంలో బెల్లం పానకంతో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధించడం, మంగళవారం రోజు నియమంగా ఉండడం, సింధూరాన్ని, అంటే ఆంజనేయ స్వామికి పూజైనటువంటి సింధూరాన్ని బొట్టుగా ధరించడం వల్ల కుజగ్రహ అనుగ్రహం ఈ రాశివారు ఈ నెలలో పొంది ప్రమాదాల నివారణ జరిగే అవకాశం ఉన్నది. ఇక ఎక్కువగా ఇబ్బంది పెట్టేది మరి రాహు. 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు మనసు వివిధ విధాలుగా అనైతిక విషయాల మీదకి దారి తీస్తూ ఉంటుంది. అనైతికలుగా ఉండాలని అనైతికల విషయాలు ప్రోత్సహించడం, ఇటువంటి కొద్దిగా మన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడం, ఇటువంటి మనుషులతో తారసపడడం, ఇలాంటి అంటే తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంటాడు 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు. సో మరి రాహుగ్రహ అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీరు పర్టికులర్గా మిథున రాశి వారికి శివుడు, అందుకంటే రాహు నక్షత్రం అందులోనే ఉంది, ఆరుద్ర కూడా అక్కడే ఉంది. కాబట్టి ఏదైనా శివాలయంలో ఏ రోజైనా పర్లేదు, శివాలయంలో శివుడికి మరి చక్కగా శుద్ధమైనటువంటి వాటర్, ప్యూర్ వాటర్తో అభిషేకం చేయించడం వల్ల అది మీకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇన్ని రెమెడీలు చేయలేని వారు, ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని కొద్దిగా అయినా సరే వింటూ ఉంటే మరి మీ యొక్క పరిహారం నెలంతా అనుకూలంగా ఉంటుంది. ఇది వెరీ సింపుల్. ఇంకా సింపుల్ ఏంటంటే తులసి, భగవంతుడికి 2 తులసి దళాలు సమర్పించి
ఆ తులసి దళాలు మీరు ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా ఈ బుధగ్రహ అనుగ్రహంతో పాటు సర్వ గ్రహాల అనుకూలత ఈ మిథున రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచబడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.